శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సాయిరాం. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్ర హేమాడ్ పంత్ విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 9, ఓవి 38 నుంచి 50 ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. బాబా భిక్షావృత్తిని సంవత్సరాల తరబడి ఎందుకు ఇష్టపడ్డారు అని ఎవరికైనా అనిపిస్తే ఆ సంశయాన్ని నివృత్తి చేస్తాను, వినండి. బాబా ఆచరణను పరిశీలిస్తే వారికి భిక్ష చేయటమే ఉచితమని తెలుస్తుంది. గృహస్థులకు అది ఆనందదాయకం. దాని ద్వారా తమ గృహస్థ కర్తవ్యాన్ని పాలించి వారు తమ శ్రేయస్సును సాధించుకోగలరు. వాక్కును, తనువు, మనసును, ధనాన్ని సాయి పాదాలకు సమర్పించే అనన్య భక్తులపై సాయికి అమిత ప్రేమ. గృహస్థాశ్రమంలో ఉండి అన్నం వండుకునే వారి ఇంటి యజమాని ముందుగా యతులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. అలా పెట్టకుండా గృహస్థు తాను ముందుగా భోజనం చేస్తే త్రికరణ శుద్ధి కొరకు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్ర నియమం. యతులు, బ్రహ్మచారులు స్వయంగా వండుకోవడం నిషేధం. అలా వండుకుంటే వారి నెత్తిన కూడా చాంద్రాయణ వ్రతం పడటం నిశ్చయం. అందువలన శాస్త్రాలు వారి పొట్టలు నింపే బాధ్యతను గృహస్థులపైన వేశాయి. యతులు తమ ఉదర పోషణకు ఎప్పుడూ ప్రయత్నం చేయరు. బాబా గృహస్థులు కారు, వానప్రస్థానికి చెందరు. వారు కేవలం బ్రహ్మచారులు, బాలసన్యాసి. వారికి భిక్షయే ప్రశస్తమైనది. ఈ అఖిల విశ్వము నా ఇల్లు, నేను వాసుదేవుణ్ణి, నేనే విశ్వంభరుణ్ణి, నేనే అక్షర పరబ్రహ్మను అన్న దృఢమైన జ్ఞానం కలవారు భిక్షాన్నానికి పూర్తి అధికారులు. వారు విశ్వమంతా ఒకే కుటుంబమని భావిస్తారు. ఇతరులు హాస్యాస్పదంగా వీధులలో అడుక్కోవడాన్ని గమనించండి. ముందు సంతానం పైన, ధనం పైన, లోకం పైన, పదవి పైన మోహాన్ని విడవాలి. ఈశనత్రయాలు లేనివారు భిక్షాన్నాన్ని ఆశించాలి. లేకపోతే తుకారాం మహారాజు తెలిపినట్లు భిక్షాపాత్రను ఆశ్రయించటం సిగ్గుచేటు. దీన్ని అర్థం చేసుకోలేకపోతే వ్యర్థం. సాయి సమర్థులు గొప్ప సిద్ధులని చిన్నా పెద్ద అందరికీ బాగా తెలుసు. కానీ మనం ఎల్లప్పుడూ ఆశాబద్ధులమై ఉండటం చేత వారి శ్రీచరణాలను చేరుకోవడానికి సిద్ధంగా లేము. ఓం శ్రీ సాయిరాం. ఇక విశ్లేషణలోకి ప్రవేశిద్దాం. ఇక విశ్లేషణలోకి వెళ్ళి చూస్తే బాబా భిక్షావృత్తిని సంవత్సరాల తరబడి అనేదానికంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టే వరకు కూడా భిక్షావృత్తిని వదిలిపెట్టకుండా ఆచరించారు. ఇలా ఎందుకు చేశారు అనే సంశయాన్ని నివృత్తి చేస్తానన్నారు. ఎందుకంటే ఎవరైనా చాలా వరకు ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో మనం చూస్తున్నటువంటి సాధకులు కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ మొదటి దశలో చాలా శ్రమ పడుతూ కనిపిస్తారు. అంటే ఏకాంతంగా ఉండటం, తపస్సు చేసుకుంటూ ఉండడం, ధ్యానం చేసుకుంటూ ఉండడం, అలాగే ఇంకా ఎవరైనా ఖచ్చితంగా నిజాయితీగా ఆచరించే వాళ్ళు ఉంటే బాబాలాగా భిక్షాటన మీద కూడా జీవించటం, లేదా ఏదైనా సత్కార్యాలు చేస్తూ ఆ సత్కార్యాల కొరకు సమాజంలో ఇంటింటికి వెళ్ళి చందాలు వసూలు చేసి సత్కార్యాలు చేస్తూ ఉండటం. ఇది మొదటి దశలో ఉంటుంది. కొంతకాలం గడిచేసరికి ఇంటింటికి తిరగడం ఆగిపోతుంది. అతని యొక్క పేరు ప్రఖ్యాతలు, అతని సేవా కార్యక్రమాలు సమాజాన్ని ఆకర్షించి చాలామంది అతని దగ్గరికి వచ్చి చందాలు ఇస్తూ ఉండటం జరుగుతుంది. ఆ తరువాత అతనికి కొంత శిష్యగణం తయారయ్యి
వారు సమాజంలోకి వెళ్ళి చందాలు వసూలు చేసి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండటం జరుగుతుంది. ఇక 4వ దశలోకి వచ్చేసరికి అతని యొక్క పేరు ప్రఖ్యాతులు సమాజంలో బాగా వ్యాపించి పెద్ద పెద్ద వాళ్ళు, అంటే సమాజంలో ధనవంతులు, అధికారులు, మంత్రులు కూడా అతని దగ్గరికి వచ్చి అతను కోరిన విధంగా సహాయ సహకారాలు అందించటం, అతను ఆశీర్వదిస్తే మాకు మంచి జరుగుతుందనే భావంతో అతని ఆశీర్వాదాల కోసం వేచి చూడడం. ఆ తర్వాత అతను ఒక ఆశ్రమాన్నో మఠాన్నో స్థాపించి అప్పుడప్పుడు దర్శనం సమయాలను నిర్ణయించి ఆ సమయంలో మాత్రమే దర్శనం ఇవ్వడం. ఇలా మారిపోతుంది జీవన విధానం. సాధకులు, భక్తులు, మహాత్ములు మొదట ఈ విధంగా బాబాలాగా ఇంటింటికి తిరిగి భిక్ష స్వీకరించడమో చందాలు స్వీకరించడమో చేసినా చివరి దశకు వచ్చేసరికి వారు మహాత్ములుగా ప్రకటింపబడడం, వారికి శిష్యగణం తయారవ్వడం, వారి జీవన విధానం మారిపోవడం, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ ప్రపత్తులు ఏర్పడటం, సమాజమంతా వారి కోసం నిరీక్షించటం, ఇలా వారి యొక్క జీవన విధానం మొదటికి చివరికి చూసేసరికి చాలా మార్పులు వచ్చి ఉంటాయి. కానీ బాబా జీవితంలో అలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఆయన మొట్టమొదట ఏ విధంగా అయితే భిక్షక వృత్తి మీద ఆధారపడి ఉన్నారో చివరి వరకు శరీరం వదిలే సమయానికి కూడా ఆయన ఆ భిక్షపాత్రం చేత పట్టుకొని షిరిడీలో కొన్ని ఇండ్లకు భిక్షకు వెళ్ళేవారు. అదే స్థితిలో ఉన్నారు. ఇలా ఎందుకు చేశారు అనే దాన్ని మీ యొక్క సంశయాన్ని నివృత్తి చేస్తాను అంటున్నారు. బాబా ఆచరణను పరిశీలిస్తే భిక్ష చేయటమే ఉచితమని తెలుస్తుంది. గృహస్థులకు అది ఆనందదాయకం. దాని ద్వారా తమ గృహస్థ కర్తవ్యాన్ని పాలించి తమ శ్రేయస్సును సాధించుకోగలరు. బాబా ఈ భిక్షకు తీసుకోవడం అనేది ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని కొంతకాలం భిక్ష స్వీకరించి సమాజ సేవ చేసి ఆ తరువాత సమాజం చేత గుర్తించబడి ఆ సమాజాన్ని తన దగ్గరికి రప్పించుకొని ఆ తర్వాత ఆ సమాజం చేత గౌరవించబడి ఆ సమాజాన్ని తాను శాసిస్తూ తన ఆజ్ఞను సమాజం పరిపాలించేలాగా తాను ఒక అవతార పురుషుల్లాగా లేకపోతే మహాత్ముల్లాగా పెద్దవాళ్ళలాగా తన చుట్టూ కోటలు నిర్మించుకొని ఇలాంటి లక్ష్యాలతో ఆయన రాలేదు. అలాంటి లక్ష్యాలతోటి వచ్చిన వాళ్ళు మాత్రమే అలా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అనేక రూపాంతరాలు జరుగుతాయి, మార్పులు జరుగుతాయి. కానీ బాబా అటువంటి లక్ష్యాలతో రాలేదు. ఆయన అసలు భిక్ష స్వీకరించటంలోనే ఆయన లక్ష్యం ఏమిటంటే మానవులు, గృహస్థులు తాము వంట చేసుకునేటప్పుడు తాము జీవించటానికి కావలసిన పదార్థాలను వండుకునేటప్పుడు లేదా తాము జీవించటానికి కొన్ని పనులు చేయవలసి వస్తుంది. ఆ పనులు చేసేటప్పుడు అంటే దంచుట, రుబ్బుట, ఊడ్చుట, కడుగుట, పొయ్యి వెలిగించుట అని పంచశూనములని 5 రకాల పనులు చేస్తేనే మానవుడు జీవించగలుగుతాడు, గృహస్థుడు ముఖ్యంగా జీవించగలుగుతాడు. ఈ 5 రకాల పనులు చేసేటప్పుడు కొన్ని క్రిమికీటకాదులు, చిన్న చిన్న జీవులు మరణిస్తాయి. ఆ పాపం వాడికి అంటుకునే అవకాశం ఉంటుంది. ఆ పాపము నుంచి అతను విముక్తి చెందాలి అంటే మధ్యాహ్న సమయంలో ఖచ్చితంగా ఎవరికైనా సరే అన్నం సమర్పించి, అంటే సన్యాసులకు, తపస్సంపన్నులకు, ఎవరైతే వండుకోవడానికి అవకాశం లేని ఆశ్రమాల్లో జీవితాన్ని గడుపుతుంటారో, సన్యాసులు, వారి గృహం ఉండదు, సంసారం ఉండదు, సంపాదన ఉండదు, కనుక వారు వంట చేసుకోవడానికి అవకాశం ఉండదు. వారు గృహస్థులపై ఆధారపడి జీవిస్తుంటారు. వారిచ్చే భిక్షాన్నం మీదనే వారు జీవిస్తుంటారు. కనుక వారికి, అలాగే తపస్సంపన్నులకు, యతులు ఎవరైతే నిరంతరం భగవంతుని ధ్యానంలో ఉంటారో వారికి కూడా
ఆహారం వండుకునే అవకాశం ఉండదు. కనుక వారికి కూడా ఆహారం సమర్పించవలసిన బాధ్యత గృహస్థుల మీద పెట్టాడు పరమాత్మ శాస్త్రాలు. కనుక ఆ విధంగా ఎవరైతే సన్యాసాశ్రమం మీద కానీ తపస్సు మీద కానీ ఆధారపడి జీవిస్తుంటారో సమాజంలో, వారికి ఆహారం సమర్పించవలసిన బాధ్యత గృహస్థులది. కనుక వారిని వెతికి పట్టుకొని కానీ లేదా ఇంటి ముందుకు వచ్చిన వారికి కానీ ఆహారం సమర్పించి తర్వాత గృహస్థులు ఆహారం స్వీకరించాలి. అలా కాకుండా వండుకున్న అన్నాన్ని వెంటనే గృహ యజమాని గనక స్వీకరిస్తే అతనికి పాపం వస్తుంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి చంద్రాయన వ్రతాన్ని ఆచరించాలి. చంద్రాయన వ్రతం అంటే కొంతమందికి తెలుసు, మన గురు చరిత్రలో చెప్తారు. చంద్రుడు ఏ విధంగా అయితే 15 రోజులు క్షీణించటం 15 రోజులు పెరగటం చేస్తాడో ఆ విధంగానే ఒకరోజు అంటే పౌర్ణమి రోజు 15 ముద్దలు అన్నం తిని ఆ మరుసటి రోజు నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ రావడం, మళ్ళీ అమావాస్య నుండి ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ రావడం, దీన్ని చంద్రాయన వ్రతం అంటారు. అలాంటి నియమాన్ని పాటించాలి. యతులకు సన్యాసులకు ఆహారం సమర్పించకుండా గృహస్థు వండుకున్న అన్నాన్ని తానే తింటే ఇది శాస్త్ర నియమం. కానీ ఇప్పుడు ఇటువంటి నియమాలు ఎవరికీ తెలియదు, ఎవరు ఆచరించట్లేదు. సరే, కలియుగం కాబట్టి భగవంతుడు కొంత రిలాక్సేషన్ ఇచ్చి ఉండవచ్చు. ఎవరికి శాస్త్ర పరిజ్ఞానం ఉండదు, తెలియదు, కనుక శాస్త్రాలను అనుసరించి జీవించే విధానం లేదు, అవకాశం ఉండదు మారిన సామాజిక పరిస్థితుల దృష్ట్యా. అయితే దానిని తెలియచెప్పడానికి సాయినాథుడు ఈ భిక్ష వృత్తిని చివరి వరకు కొనసాగించారు. అంటే షిరిడీలో ఉన్న ప్రజలు బాబాకు భిక్షాన్నం వేసిన తర్వాతనే వారు స్వీకరించేవారు, ఆహారం స్వీకరించేవారు. అది వారికి తెలిసేలా చేశారు. అంటే బాబా భిక్ష స్వీకరించడం ద్వారా ఎందుకు బాబా ఈ విధంగా భిక్ష స్వీకరిస్తున్నారు? అనంతకోటి బ్రహ్మాండ నాయకుడే, కంటి చూపుతో కటిక పేదవాడిని కూడా కోటీశ్వరుని చేయగల సామర్థ్యం శక్తి ఉన్నవాడే, ఈయన ఎందుకు మా దగ్గరికి భిక్షకు వస్తున్నాడు అని విచారించి వాళ్ళు చూస్తే, శాస్త్రాలు పరిశీలిస్తే, ఓహో, మధ్యాహ్నం పూట ఎవరికైనా అన్నం పెట్టిన తర్వాతే గృహస్థు అన్నం తినాలని శాస్త్రాల్లో ఉంది. దాన్ని తెలియచెప్పడానికి బాబా ఇలా మన ఇంటి ముందుకు భిక్షకు వస్తున్నారు అనేది వాళ్ళకు తెలిసింది. దాన్ని హేమాడ్ పంత్ గారు మనకు తెలియచేస్తున్నారు. సచ్చరిత్ర పారాయణం చేసిన తర్వాత బాబా భిక్ష ఎందుకు స్వీకరించారని చదివిన తర్వాత దాదాపుగా సాయి భక్తులందరూ కూడా మధ్యాహ్నం ఏదో ఒక జీవికి ఆహారం సమర్పించకుండా భోజనం చేసే అలవాటు లేదు. కనుక సాయినాథుని అవతారం వచ్చిన తర్వాత మన హిందూ ధర్మశాస్త్రాల్లో చెప్పిన అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారాలని సాయి భక్తులు ఆచరిస్తున్నారు. కనుక ఈ ప్రకారంగా చూసిన సాయినాథుడు అవతారం హిందూ ధర్మశాస్త్రాలలోని సత్యాలను తెలియచెప్పి తిరిగి అందరినీ ఆ సత్యాలను ఆచరించి సత్ఫలితాలు పొందేలేగా మానవ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి ఆచరణ ఏదైతే ఉందో ఆ ఆచరణను కొనసాగించి హిందూ సమాజం తన యొక్క అస్తిత్వాన్ని, తన యొక్క గొప్పతనాన్ని నిలబెట్టుకునేలా సాయినాథుడు ఈ భిక్షక వృత్తి మీద కూడా నిరూపించారు. హిందువులందరినీ కూడా ఈ అన్నదానం, మధ్యాహ్నం చేసే అన్నదానం అనేది ఎంతో గొప్ప ఫలితం ఇస్తుంది. మన హిందూ ధర్మశాస్త్రాలన్నీ కూడా మధ్యాహ్నం పూట ఆకలైన వారికి అన్నం పెట్టమని చెప్తున్నాయి. దాన్ని నేర్పించారు. తర్వాత నెమ్మదిగా బాబా గారు మనకేం చెప్పారంటే, మధ్యాహ్నం నీ ఇంటికి భిక్షకు ఎవరు రాకపోతే నువ్వేం కంగారు పడొద్దు. ఆ యతుల కోసమో సన్యాసుల కోసమో భిక్షగాల కోసమో నువ్వు వెతికి వేసారాల్సిన అవసరం లేదు. నువ్వు కాపలికి జీవరాశుల కోసం కొంత అన్నం తీసి బయట పెడితే కాకులో, పిల్లులో, ఉడతలో, పిచ్చుకలో, కుక్కలో ఆకలైన జీవులు స్వీకరిస్తాయి. అది కూడా అన్నదానం కిందకే వస్తుంది. దాని ద్వారా కూడా గృహస్థులు పంచశూనముల చేత సంపాదించుకున్న పాపం ప్రక్షాళన గావించబడుతుంది, పాప విమోచనం కలుగుతుంది అని బాబా గారి తర్వాత చెప్పడం జరిగింది. దాన్నే ఇప్పుడు సాయి భక్తులందరూ ఆచరిస్తున్నారు.
సాయి మందిరాలలో జరిగినన్ని అన్నదానాలు ఇంకే మందిరాల్లో జరగవు. సాయి భక్తులు ప్రతి మధ్యాహ్నం కూడా జీవరాశులకు ఆహారం సమర్పించకుండా వారు భోజనం చెయ్యరు. ఈ విధంగా అత్యున్నతమైనటువంటి దానం అనే గొప్ప విషయాన్ని, కలియుగంలో దానం శ్రేష్టమైనటువంటిది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దానం అనేది ఎంతో గొప్ప ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది. అటువంటి దానాన్ని మనకు నేర్పించారు సాయినాథుల వారు. అంతేకాకుండా ఈ అఖిల విశ్వము నా ఇల్లు, నేనే వాసుదేవుణ్ణి, నేనే విశ్వంభరుణ్ణి, నేనే అక్షర పరబ్రహ్మను అన్న దృఢమైన జ్ఞానం కలవారు భిక్షాన్నానికి పూర్తి అధికారం. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను, నేను విశ్వంభరుణ్ణి, నేను అక్షర పరబ్రహ్మను, నేను వాసుదేవుణ్ణి అని ఎవరైతే ఆ విధంగా అనుకొని ఈ విశ్వమంతా నా ఇల్లే, అందరూ నా వాళ్ళే అని అందరినీ సమాన దృష్టితో చూసే జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, సమాజంలో అటువంటి జ్ఞానాన్ని ఎవరైతే ప్రచారం చేస్తూ ఉంటారో, సమాజాన్ని ధర్మమార్గంలో నడిపించడానికి ఎవరైతే ఇటువంటి జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉంటారో, పంచుతూ ఉంటారో, వారికి మాత్రమే భిక్ష చేసుకునే అవకాశం, చేసే అర్హత ఉంటుంది. కానీ ఇక మిగతా వాళ్ళందరూ తమ పొట్టకూటి కోసం, జీవన విధానాని కోసం భిక్ష స్వీకరిస్తారే, అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. కనుక భిక్ష స్వీకరించడానికి కూడా నీకు ఒక అర్హత ఉండాలి, ఒక అధికారం ఉండాలి. కేవలం పొట్టకూటి కోసం భిక్షాపాత్ర తీసుకోవడం సిగ్గుచేటు అని తుకారం మహాత్ముడు చెప్పాడట. కానీ ఇప్పుడు మనకు అంతటా కనిపిస్తుంది అదే. ఎవరైతే సోమరిపోతులో, ఎవరైతే సమస్యల్ని, కుటుంబ భారాల్ని మొయ్యలేక పిరికితనంతో పారిపోయి కాషాయ వస్త్రం వేసేసుకొని జీవన విధానాన్ని, లేదా బతకడం కోసం వేసేవాళ్ళు, వేషాలు వేసేవాళ్ళు, బతకడం కోసం భిక్ష పాత్రను స్వీకరించే వాళ్ళు కొంతమంది, కాషాయం వేసుకుంటే సన్యాసులని గౌరవిస్తారని, పూజిస్తారని వేసుకునే వాళ్ళు కొంతమంది, ప్రజల యొక్క బలహీనతలను ఆధారం చేసుకుని స్వామీజీలు అనిపించుకుంటూ నెమ్మదిగా ఎదిగి భౌతిక సుఖాలను సంపాదించుకొని సుఖపడాలి అనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని అందులో ప్రవేశించే వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాల వాళ్ళు భిక్ష పేరుతోటి పాపం అమాయకులు భిక్ష చందాల పేరుతోటి భక్తుల యొక్క ధనాన్ని దోచుకొని, ఆ తర్వాత ఆ దోచుకున్న ధనంతో పెద్ద పెద్ద ఆశ్రమాలు, కోటలు నిర్మించుకొని స్వామీజీలుగా వెలిగిపోతున్న వాళ్ళు కొంతమంది ఈనాడు సమాజంలో చాలామంది మనం చూస్తూ ఉంటాం. కానీ బాబా అలా చేయలేదు. నిజమైన సన్యాసి ఎలా ఉండాలి, నిజమైన సాధకుడు ఎలా ఉండాలి, నిజమైన జ్ఞాని ఎలా ఉండాలి, ఎప్పుడు మొదట ఎలా ఉన్నాడో చివరి వరకు అలాగే, అదే వేషం, అదే జీవన విధానం, అదే నివాస గృహం. కనీసం ఒక కిటికీ, ఒక తలుపు కూడా ద్వారకామాయికి రాలేదు. ఆయన పడుకునే విధానం కిందనే పడుకున్నాడు. ఆయన వేసుకున్న కఫని చినిగిందే వేసుకున్నాడు. చివరి వరకు భిక్ష పాత్ర తీసుకొని వీధుల్లో తిరిగాడు. ఎప్పుడు చెప్పుకున్నట్టుగా నిజమైన ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి, నిజమైన ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఆత్మానందంతో జీవిస్తాడు తప్ప భౌతిక సుఖాల కోసం వెంపర్లాడు, వాటిని ఏర్పాటు చేసుకోవడానికి అస్సలు ప్రయత్నం చేయడు. అందుకని బాబాకి చిన్న ఏర్పాటు చేయాలన్నా కానీ భక్తులు భయపడేవారు, బాబా అంగీకరించేవాడు కాదు, సటకా పట్టుకుని వెంటపడేవాడు. ఈ భౌతిక సుఖాలతో నాకేం అవసరం, అనంతమైన అఖండమైన ఆత్మానంద స్వరూపుణ్ణి నేను, దాని ముందు ఈ తుచ్చమైన భౌతిక సుఖాలు ఎంత అని నిజమైన ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడో నిరూపించాడు. కాబట్టి నిజమైన ఆత్మజ్ఞాని, ఆత్మసాక్షాత్కారం, నిజమైన గురువు ఎలా ఉంటాడో బాబాను చూసినాక మనం ఈ భౌతికమైనటువంటి కోటలు, మందిరాలు నిర్మించుకుని, సింహాసనాలు వేసుకొని కూర్చొని మేమే సిద్ధ పురుషులం, యోగ పురుషులం, నేను ఆత్మసాక్షాత్కారం పొందాను అంటూ భక్తులను వెంటేసుకొని తిరిగి వాళ్ళ దగ్గర చందాలు తీసుకొని రకరకాల విన్యాసాలు చేస్తున్న వారిని చూసి వారిని గురువులను భ్రమించడం మన తప్పు తప్ప అవతల వారి తప్పేమీ లేదు. కనుక నిజమైన ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు రమణ మహర్షిలా, రామకృష్ణ పరమహంసలా, సాయినాథునిలా, యోగివేమనలా ఉంటారు తప్ప వేషధారులై, మోసధారులై, భౌతిక సుఖాలలో పడి వెంపర్లాడుతూ భక్తులు ఇచ్చినటువంటి కానుకలతో సుఖాలు ఏర్పాటు చేసుకునేవారు ఎప్పుడూ ఆత్మజ్ఞానం పొందినవారు కాదు అనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సరే, 50వ ఓవీలలో
మనకు తెలియచెప్పింది ఏంటంటే, భిక్షాన్నం స్వీకరించటానికి ఒక అర్హత ఉండాలి. అదేవిధంగా నిజమైన యోగి, నిజమైన గురువు, నిజమైన సాధకుడు, నిజమైన జ్ఞాని మొదట ఎలా ఉంటాడో చివరి వరకు అలాగే ఉంటాడు. అతను ఆత్మతో, ఆత్మానందంతో అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తాడు తప్ప భౌతిక సుఖాలతో ఆనందించాలని అనుకోడు. భక్తుల దగ్గర వసూలు చేసినటువంటి దక్షిణలతో భోగాలను ఏర్పాటు చేసుకోడు. అది కూడా బాబా చూపించాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా తీసుకున్నది మొత్తం పనిచేసి మళ్ళా పొద్దున భిక్షపాత్ర పట్టుకుని వెళ్ళేవాడు. కనుక నిజమైన గురువుకు, నిజమైన జ్ఞానికి, నిజమైన యోగికి, నిజమైన సిద్ధపురుషుడికి నిలువెత్తు నిదర్శనం సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ అని తెలియజేస్తూ, వారిని లేదా వారిలా నిరాడంబరంగా, నిరహంకారంగా, నిరభిమానంగా ఉన్న మహాత్ములు ఎవరైనా ఉంటే వారిని మాత్రమే ఆశ్రయించాలి, సేవించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరాం.